అమ్మకాలు. ఈ పదం వినగానే మనలో చాలామందికి ఒకటే ఆలోచన వస్తుంది. ఎలాగైనా సరే మనకవసరం లేని వస్తువును మనకు అంటగట్టే ప్రయత్నం. కానీ అసలు ప్రొఫెషనల్ సెల్లింగ్ అంటే అదా? అస్సలు కాదు కదా. సేల్స్ అనగానే మనకు చాలామంది గుర్తొస్తారు. కొందరు మనల్ని విసిగిస్తే మరికొందరు మనకు తెలియకుండానే మన చేత కొనిపిస్తారు. అసలు ఆ ఇద్దరి మధ్య తేడా ఏంటి? కేవలం మాటకారితనమేనా, లేక దాని వెనుక ఏదైనా పెద్ద శాస్త్రం ఉందా? ఈరోజు మనం బ్రయాన్ ట్రేసీ రాసిన ది ఆర్ట్ ఆఫ్ క్లోజింగ్ ద సేల్ అనే పుస్తకం సహాయంతో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అవును, ఇక్కడే చాలామంది పొరబడతారు. సేల్స్ అంటే మాటల గారడి అనుకుంటారు. కానీ ఈ పుస్తకం చెప్పే అసలు రహస్యమేంటంటే, మీ విజయంలో 80% మీ మాటల్లో కాదు, మీ వ్యక్తిత్వంలోనే ఉంది. ఏంటి 80%? అవును, అంటే మీరు ఎలాంటి వ్యక్తి అనేది మీరు అమ్మే వస్తువు కంటే ముఖ్యం. ఇది చాలామందికి అంత తేలిగ్గా జీర్ణం కాని నిజమన్నమాట. ఇది కేవలం ఉత్పత్తిని అమ్మడం కాదు, ఇది మీపై మీకున్న నమ్మకాన్ని, మీ క్రమశిక్షణను, మీ మానసిక దృక్పథాన్ని అమ్మడం లాంటిది. 80% వ్యక్తిత్వమేనా? ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే మనం వాడే టెక్నిక్స్, మనం చెప్పే మాటలు కేవలం 20%మే ప్రభావం చూపుతాయన్నమాట. ఈ పుస్తకంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఒక సేల్స్ పర్సన్ చేసే అతిపెద్ద తప్పు తాను వేరొకరి కోసం పనిచేస్తున్నానని అనుకోవడమట. కానీ నిజానికి ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి పొందుతున్నవారేనట. ఈ ఆలోచన కొంచెం విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా. దీన్నే పుస్తకంలో మీ సొంత కార్పొరేషన్కు మీరే ప్రెసిడెంట్ అనే భావనతో పోల్చారు. ఆలోచించండి, మీరొక కంపెనీలో పనిచేస్తున్నా మీ కెరియర్కు, మీ ఆదాయానికి మీరే కదా బాధ్యులు. అగ్రశ్రేణి సేల్స్ పర్సన్స్ ఈ నిజాన్ని పూర్తిగా అంగీకరిస్తారు. మార్కెట్ బాగోలేదనో, పోటీ ఎక్కువగా ఉందనో, ఉత్పత్తి ధర ఎక్కువ ఉందనో సాకులు చెప్పరు. పుస్తకంలో దీన్ని సరదాగా ఎక్స్క్యూజైటిస్ అని పిలిచారు. ఎక్స్క్యూజైటిస్ అంటే సాకులు చెప్పే జబ్బు అన్నమాట. అదే, విజేతలు ఎప్పుడూ పరిష్కారం వైపు చూస్తారు, మిగిలిన వారు సాకుల వెనక దాక్కుంటారు. దీనికి సంబంధించి పుస్తకంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక టాప్ సేల్స్ మ్యాన్ తన కంపెనీని ఎప్పుడూ నా కంపెనీ, నా సిబ్బంది అని అనేవాడట. అది విన్న ఒక క్లయింట్ ఆ కంపెనీకి యజమాని అతనేనేమో అని అనుకున్నాడట. ఓనర్షిప్ తీసుకోవడం అంటే ఇదేనేమో. అదే, ఆ ఓనర్షిప్ మనస్తత్వానికి ఆశయం అంటే ఏదైనా సాధించాలనే బలమైన కోరిక తోడవ్వాలి. పుస్తకంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కథ ఉంది. ఆ కంపెనీ నవంబర్లో ఒక సేల్స్ పోటీ పెట్టింది. లక్ష్యాన్ని చేరుకున్న వారికి కెరీబియన్లో 2 వారాల వెకేషన్ బహుమతిగా ప్రకటించింది. ఆ ఒక్క నెలలో అప్పటి వరకు సాధారణంగా అమ్మకాలు చేసే సగటు సేల్స్ పర్సన్స్ కూడా వాళ్ల అమ్మకాలను 35% పెంచుకున్నారు. 35%? నిజంగా, అవును. ఇది ఏం చెప్తోంది? మనలో ప్రతి ఒక్కరిలో అదనపు సామర్థ్యం దాగి ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడానికి సరైన ప్రేరణ కావాలి. అయితే కేవలం ఆశయం, డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే సరిపోతుందా? మరి అలాంటప్పుడు అమ్మేవాళ్లు స్వార్థపరులుగా కనిపించరా? కస్టమర్ నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే సానుభూతి అంటే ఎంపథీ పాత్ర వస్తుంది. ఆశయం, సానుభూతి అనేవి విజయానికి 2 రెక్కల లాంటివి. సానుభూతి అంటే కస్టమర్ పట్ల జాలిపడటం కాదు, వాళ్ల స్థానంలో ఉండి వారి కళ్లతో ప్రపంచాన్ని చూడటం. అగ్రశ్రేణి అమ్మకందారులు మొదటి అమ్మకం గురించే కాదు, 2వ, 3వ, 10వ అమ్మకం గురించి కూడా మొదటి రోజే ఆలోచిస్తారు. అంటే వారు ఒక లావాదేవీని చూడరు, ఒక సంబంధాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తారన్నమాట. అదా సంగతి. పుస్తకంలో ఒక మంచి సూక్తి ఉంది. మీరు జో జోన్స్ను జో జోన్స్ కళ్లతో చూడగలిగితే జో జోన్స్కు కావాల్సింది మీరు అమ్మగలరు. మీ లక్ష్యం వారికి సహాయం చేయడమే అని వాళ్లు నమ్మినప్పుడు అమ్మకం వాటంతటా అదే జరిగిపోతుంది. ఓకే, అంటే సరైన మనస్తత్వం పునాది లాంటిది. కానీ కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోదు కదా. ఆ మనస్తత్వాన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని అలవాట్లు కూడా అవసరం కదా. ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇది కేవలం మనస్తత్వం గురించే కాదు, రోజువారీ అలవాట్ల గురించి కూడా. పుస్తకంలో ఉన్నత పాఠశాల చదువు మధ్యలోనే ఆపేసిన బాబ్ అనే యువకుడి కథ ఉంది. అతను ప్రతిరోజు ఉదయం 1 గంట సేల్స్ గురించి చదవడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే అతని ఆదాయం 3 రెట్లు పెరిగింది. అవును, ఇది చాలా శక్తివంతమైన విషయం. గణాంకాల ప్రకారం సగటు వ్యక్తి సంవత్సరానికి 1 పుస్తకం కన్నా తక్కువ చదువుతాడు. కానీ సేల్స్లో టాప్ 10%లో ఉన్నవాళ్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. రోజుకొక గంట చదవడం లేదా ఆడియో ప్రోగ్రాంలు వినడం
అనేది వారిని మిగతా 90% మంది నుండి వేరు చేస్తుంది. అయితే దీన్నే ఆటోమొబైల్ విశ్వవిద్యాలయం అన్నారా? అవును, సరదాగా అంటారు. అంటే ప్రయాణ సమయాన్ని అభ్యాస సమయంగా మార్చుకోవటం. సగటు సేల్స్ పర్సన్ సంవత్సరానికి 25,000 మైళ్ళు ప్రయాణిస్తాడు. ఆ సమయంలో సంగీతం వినడానికి బదులు విజ్ఞానాన్ని పెంచుకునే ఆడియోలు వింటే అది 2 యూనివర్సిటీ సెమెస్టర్లకు సమానం. వావ్! ఆటోమొబైల్ యూనివర్సిటీ. ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది. మన రోజువారీ సమయాన్ని ఎంత తెలివిగా వాడుకోవచ్చో చెబుతోంది. నాకు తెలిసిన ఒక సేల్స్ మేనేజర్ కథ గుర్తొస్తోంది. ఆయన ఉద్యోగానికి వచ్చిన వారిని వాళ్లకు ఇష్టమైన సేల్స్ పుస్తకాల గురించి అడిగేవాడట. ఒక పుస్తకం పేరు కూడా చెప్పలేని వారికి ఉద్యోగం ఇచ్చేవాడు కాదట. కఠినంగా అనిపించినా దాని వెనుక బలమైన కారణముంది. నిరంతరం నేర్చుకునే తపన లేనివాడు ఈ రంగంలో రాణించలేడని ఆయన నమ్మకం. నిజమే. ఖచ్చితంగా. నేర్చుకోవడం ఒక భాగమైతే నేర్చుకున్న దాన్ని విశ్లేషించుకోవడం మరో ముఖ్యమైన భాగం. ప్రతి సేల్స్ కాల్ తర్వాత తనను తాను వేసుకోవాల్సిన 2 మాయా ప్రశ్నలు గురించి పుస్తకంలో చెప్పారు. మొదటిది, నేను సరిగ్గా ఏమి చేశాను, మరియు రెండవది, నేను భిన్నంగా ఏమి చేసి ఉండేవాడిని. ఇక నేను ఏమీ తప్పు చేశాను అని అడగడం లేదు. కరెక్ట్. ఎందుకంటే తప్పు అనే పదం మనల్ని నిరుత్సాహపరుస్తుంది. కాని భిన్నంగా ఏమి చేసి ఉండేవాడిని అని అడిగినప్పుడు మన మెదడు భవిష్యత్తులో మెరుగైన పరిష్కారాల కోసం వెతుకుతుంది. ఇది విజయం కోసం మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడం లాంటిది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అమ్మకాన్ని ముగించడం అంటే క్లోజింగ్. చాలా మంది సేల్స్ పర్సన్స్కు ఇదే అతిపెద్ద భయం. అంతా బాగా మాట్లాడి చివరికి అమ్మకాన్ని ఖరాలు చెయ్యమని అడగడానికి తడబడతారు. రచయిత బ్రయాన్ ట్రేసీ తన సొంత కథతో మొదలుపెట్టాడు. మొదట్లో అమ్మకాన్ని ముగించడానికి అతను చాలా భయపడేవాడట. ఒకరోజు అతని మేనేజర్ నేను కాల్ బ్యాక్స్ చెయ్యను అని చెప్పమన్నాడు. అంటే నిర్ణయం ఇక్కడే తీసుకోవాలని కస్టమర్కు స్పష్టం చెయ్యాలి. ఆ ఒక్క మార్పుతో అతను సాధారణంగా వారానికి 3 అమ్మకాలు చేసేవాడు. ఆ రోజు కేవలం 45 నిమిషాల్లో 3 అమ్మకాలు చేశాడట. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్లోజింగ్ సమయంలో అమ్మకందారుడు, కొనుగోలుదారు ఇద్దరూ ఒత్తిడికి గురవుతారు. కొనుగోలుదారు తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో అని భయపడితే, అమ్మకందారుడు తిరస్కరణకు గురవుతానేమో అని భయపడతాడు. నిజమే. ఈ ఒత్తిడిని సున్నితంగా, వేగంగా ముగించడమే ఒక కళ. ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ అనే ఆలోచన బాగా పనిచేస్తుంది. అంటే మీరు మీ సేల్స్ ప్రెజెంటేషన్ను ముగింపు నుండి ప్రారంభించాలి. ఏ క్లోజింగ్ టెక్నిక్ వాడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకుని మీ ప్రెజెంటేషన్ను ఆ టెక్నిక్కు దారితీసే విధంగా నిర్మించుకోవాలి. ఇది ఆసక్తికరంగా ఉంది. అయితే కస్టమర్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడని మనకెలా తెలుస్తుంది? వాళ్ళేదన్నా సంకేతాలిస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. వాటిని కొనుగోలు సంకేతాలు లేదా బయింగ్ సిగ్నల్స్ అంటారు. ఉదాహరణకు, కస్టమర్ అకస్మాత్తుగా స్నేహపూర్వకంగా మారడం, గడ్డం రుద్దుకోవడం లేదా ధర, డెలివరీ, వారంటీ గురించి వివరాలు అడగడం వంటివి. ఓహ్! పుస్తకంలో ఒక విషయం చెప్పారు. ఒక కస్టమర్ గడ్డం రుద్దుకుంటుంటే వెంటనే మాట్లాడటం ఆపేయాలని. అవును, ఎందుకంటే ఆ సమయంలో వారు మీ ఆఫర్ను లోతుగా విశ్లేషిస్తున్నారట. ఆ సమయంలో మనం మాట్లాడితే వారి ఆలోచన ప్రక్రియను భంగపరిచినట్లే. ఇక్కడే నిశ్శబ్దం యొక్క శక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది సేల్స్లో అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటి. క్లోజింగ్ ప్రశ్న అడిగిన తర్వాత ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోతారని అంటారు కదా? అదే సూత్రం. పుస్తకంలో $750,000 విలువైన కంప్యూటర్ సిస్టమ్ అమ్మకం కథ చాలా అద్భుతంగా ఉంది. సేల్స్ పర్సన్ తన ఆఫర్ ఇచ్చి ధర చెప్పి, ఈ ఒప్పందంపై మీరేమంటారు అని ప్రెసిడెంట్ను అడిగాడు. ఆ తర్వాత పూర్తి నిశ్శబ్దం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ గదిలో గాలి శబ్దం కూడా వినిపించుంటుంది. ఏకంగా 15 నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఆ ప్రెసిడెంట్ సరే ఒప్పందం కుదిరింది అని చెప్పాడు. 15 నిమిషాలా? నమ్మలేకపోతున్నాను. ఆ 15 నిమిషాలు ఆ సేల్స్ పర్సన్కు 15 గంటల్లా గడిచుంటాయి. బహుశా. కాని అతను ఓపిక పట్టాడు, గెలిచాడు. సరే, కస్టమర్ నిశ్శబ్దంగా లేకుండా ఏవైనా అభ్యంతరాలు చెబితే పరిస్థితి ఏంటి? ధర ఎక్కువగా ఉంది, నేను ఆలోచించుకోవాలి లాంటివి. నిజానికి అభ్యంతరాలు మంచి సంకేతాలు. పుస్తకం ప్రకారం విజయవంతమైన అమ్మకాలలో విఫలమైన అమ్మకాల కంటే రెట్టింపు అభ్యంతరాలుంటాయట. రెట్టింపా? అంటే అభ్యంతరాలు ఆసక్తిని సూచిస్తాయన్నమాట. ఖచ్చితంగా. వారికి నిజంగా ఆసక్తి లేకపోతే మర్యాదగా వద్దు అని చెప్పి పంపించేస్తారు.
అభ్యంతరాలు చెబుతున్నారంటే వారు కొనాలనుకుంటున్నారు, కానీ వారి మనసులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానం కావాలనే అర్థం. అయితే ఆ అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలి? దీనికి పుస్తకంలో ఒక చక్కని పద్ధతి ఉంది. అదే లా ఆఫ్ 6 సూత్రం. ఏ ఉత్పత్తికైనా సాధారణంగా 6 కంటే ఎక్కువ ప్రధాన అభ్యంతరాల వర్గాలు ఉండవట. మీరు చెయ్యాల్సిందల్లా మీ ఉత్పత్తికి సంబంధించిన ఆ 6 ముఖ్యమైన అభ్యంతరాలను గుర్తించి వాటికి తిరుగులేని సమాధానాలు సిద్ధం చేసుకోవడం. ఓకే. ఇక అభ్యంతరాలను ఎదుర్కోవడానికి ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ పద్ధతి చాలా ప్రభావవంతమైనది. ఉదాహరణకు కస్టమర్ మీ ఉత్పత్తి ధర చాలా ఎక్కువగా ఉంది అన్నారనుకోండి. మీరు ఇలా చెప్పొచ్చు: మీరెలా భావిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. చాలామంది మా ఇతర కస్టమర్లు కూడా మొదట అలాగే భావించారు. కానీ వారు ఉపయోగించడం మొదలుపెట్టాట కనుగొన్నదేమిటంటే మా ఉత్పత్తి దీర్ఘకాలంలో వారి డబ్బును ఆదా చేస్తుంది. బాగుంది. ఇది వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మన వాదనను వినిపిస్తుంది. సరే, కొన్ని నిర్దిష్టమైన ఆచరణాత్మక క్లోజింగ్ పద్ధతులతో ముగిద్దాం. ఇక పప్పీ డాగ్ క్లోజ్ అంటారు. ఆ పేరు వినడానికే సరదాగా ఉంది. అసలేంటిది? పేరులాగే ఇది చాలా తెలివైన పద్ధతి. కుక్కపిల్లను చూస్తే ఎవరికైనా ప్రేమ పుడుతుంది కదా. దాన్ని ఒక వారంతో ఇంటికి తీసుకెళ్తే ఇక దాన్ని వదిలిపెట్టలేరు. పిల్లలకన్నా తల్లిదండ్రులే దాని ప్రేమలో పడతారు. అదే మనస్తత్వాన్ని ఇక్కడ వాడుతున్నారు. కస్టమర్కు ఒకసారి వాడి చూడండి, నచ్చకపోతే తిరిగిచ్చేయండి అని చెప్పడం. ఓ, ట్రై అండ్ బై లాంటిదా? అంతే. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా సింపుల్. మనుషులకు ఏదైనా తమ దగ్గర ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. దీన్నే ఎండోమెంట్ ఎఫెక్ట్ అంటారు. కామన్ కాపీయర్లు మార్కెట్ను ఆక్రమించడానికి 1 నెల ఉచిత ట్రయల్ ఆఫర్ చేయటం దీనికి గొప్ప ఉదాహరణ. ఒక్కసారి ఆఫీస్లో కాపీయర్ ఉంటే దాన్ని తిరిగి ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. బెన్ ఫ్రాంక్లిన్ క్లోజ్ అని వినగానే అదేదో చాలా తెలివైన వాదనలా అనిపిస్తోంది. కానీ నిజ జీవితంలో కస్టమర్ ముందు కూర్చుని ఇలా ప్లస్సులు మైనసులు రాస్తుంటే అది కొంచెం నాటకీయంగా అనిపించదా? వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారా? మంచి సందేహం. ఇది కొంచెం పాత పద్ధతిలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న తర్కం చాలా శక్తివంతమైనది. మీరొక కాగితంపై గీత గీసి ఒకవైపు ఈ ఉత్పత్తిని కొనడానికి గల కారణాలు, మరోవైపు కొనకపోవడానికి గల కారణాలు రాద్దామని ప్రతిపాదిస్తారు. మీరు ప్రయోజనాలన్నీ గుర్తుచేస్తూ జాబితా రాయడంలో సహాయం చేస్తారు. ఆ తర్వాత వ్యతిరేక కారణాలు రాయమని కాగితాన్ని కస్టమర్కు ఇస్తారు. సాధారణంగా ప్రయోజనాల జాబితా చాలా పొడవుగా ఉండటంతో వ్యతిరేక కారణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది వారి నిర్ణయాన్ని భావోద్వేగాల నుండి తర్కం వైపు మళ్లిస్తుంది. నిర్ణయం చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తుంది. చివరగా ఇన్స్టెంట్ రివర్స్ క్లోజ్. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. రివర్స్ గీర్ వేయడం లాంటిదా? దాదాపు అంతే. ఇది కస్టమర్ ఆలోచన సరళిని ఒక్కసారిగా దెబ్బతీస్తుంది. ఒక కస్టమర్ నేను దీనిని భరించలేను అన్నప్పుడు సేల్స్ పర్సన్ వెంటనే అందుకే మీరు దీనిని తీసుకోవాలి అని బదులిస్తాడు. అవునా? అది కస్టమర్ను కన్ఫ్యూజ్ చేయదా? మొదట చేస్తోంది. ఇది వినగానే కస్టమర్ ఆశ్చర్యపోతాడు. వారి మెదడులో ఒక షాక్ లాంటిది తగులుతుంది. ఇది వారి దృష్టిని ఆకర్షించి మీరు చెప్పేది వినేలా చేస్తుంది. ఆ తరువాత మీరు ఎందుకంటే ఈరోజు కొంటే మీకు ప్రత్యేకమైన ఆఫర్ ఉంది, లేదా ఇది మీ సమయాన్ని ఎంతగా ఆదా చేస్తుందంటే దీర్ఘకాలంలో మీరు చాలా డబ్బు సంపాదించగలరు అని వివరించడానికి అవకాశం లభిస్తుంది. కేబుల్ టీవీ అమ్మకాలలో ఈ పద్ధతిని వాడి వందలాది అమ్మకాలు చేశారట. అయితే ఈ చర్చంతా విన్న తర్వాత నాకొక విషయం స్పష్టమవుతోంది. వృత్తిపరమైన అమ్మకం అనేది ఏదో మాయాజాలం కాదు. అది నేర్చుకోగల ఒక శాస్త్రం, ఒక కళ. ఇది మనస్తత్వం, క్రమశిక్షణ మరియు సంవత్సరాలుగా నిరూపించబడిన పద్ధతుల సమ్మేళనం. ఇది కస్టమర్ను మోసం చేయడం కాదు. ఇది మానవ స్వభావాన్ని, వారి భయాలు, కోరికలు, నిర్ణయాత్మక ప్రక్రియలను లోతుగా అర్థం చేసుకుని వారికి నిజంగా ప్రయోజనం చేకూర్చే పరిష్కారం వైపు సున్నితంగా నడిపించడం. బాధ్యత తీసుకోవడం, నిరంతరం నేర్చుకోవడం మరియు నైపుణ్యం సాధించడానికి సాధన చేయడం అనేవి అన్నింటిలో ఉన్న ఉమ్మడి సూత్రం. అంతిమంగా మీరు మీ ఉత్పత్తిని నమ్మితే దాన్ని కొనమని అడగడం వారికి మీరు చేస్తున్న సహాయమే అవుతుంది. ఈ పుస్తకం ప్రకారం ఒకరి అమ్మకాల విజయంలో 80% వారి వ్యక్తిత్వమే నిర్ణయిస్తుంది. ఇది వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్నను లేవనెత్తుతుంది. అమ్మకాల పద్ధతులను ఒక క్షణం పక్కన పెడితే ఏ ఒక్క వ్యక్తిగత గుణాన్ని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేస్తే వారి వృత్తి ఏదైనప్పటికీ వారి వృత్తిపరమైన పరస్పర చర్యలపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
నిజాయితీనా, క్రమశిక్షణనా లేక సానుభూతినా? ఆలోచించండి.